కంపార్ట్మెంట్లోకి ఎక్కగానే నమస్కారం మాస్టారు అన్న తీయని కంఠం వినిపించింది. నేను ఉలిక్కిపడి అటువైపు చూశాను. ఎదురుగా అందమైన అమ్మాయి. ఆకర్షణీయమైన ఆ చిరునవ్వు, చురుకైన ఆ కళ్ళు నాకు పరిచితమైనవిగా కనిపించాయి. గత జీవితపు పుటలను తిరగవేయటానికి ప్రయత్నిస్తుంది నా మనస్సు. అంతలో ఆ అమ్మాయి మర్యాద కోసం లేచి నిలబడి సీటు చూపించి కూర్చోండి మాస్టారు అంది. నేను సీట్లో కూర్చున్నాను. నన్నింకా గుర్తుపట్టలేదా మాస్టారు అంటూ నా చేతి వ్రేలికి ఉన్న ఉంగరం వైపు ఆమె చూపులను మరల్చింది. ఆమెను గుర్తుపట్టాను. ఆమె సుందరి. ఎంత మారిపోయింది! 10 సంవత్సరాల క్రితం మా ఇంటి ప్రక్క మేడ, అందులో అనంతరామయ్య గారు, అందాల సుందరి, నేను మ్యాథ్స్ చెప్పడం, పాఠం వినకుండా నా చేతికున్న ఉంగరం వైపే చూసే చూపులు అన్నీ గుర్తుకు వచ్చాయి. గుర్తుకు వచ్చావు, నువ్వు సుందరివి కదూ అన్నాను. అనంతరామయ్య గారు ఏదో ప్రైవేట్ కంపెనీలో గుమస్తా ఉద్యోగం చేసేవారు. ఆయన చాలా మంచి వ్యక్తి. నేనంటే ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. వాళ్లకు సుందరి ఒక్కరితే సంతానం. ఇంటర్లో మ్యాథ్స్ అర్థం కావడం లేదని నా దగ్గరకు ట్యూషన్కు వచ్చేది. చిన్నప్పుడు సుందరి చాలా అల్లరి చేసేది. అందమైన పిల్ల ఏం చేసినా అందంగానే ఉంటుంది. అందుకనే కాబోలు సుందరి నా వ్రేలికి ఉన్న నీలిరంగు ఉంగరాన్ని తన చేతుల్లోకి తీసుకుని బాగుంది మాస్టారు అని చిలిపిగా చూస్తుంటే నేను ప్రేక్షకునిలా చూస్తుండిపోయేవాడినే కానీ వారించేవాడిని కాదు. నేను అప్పుడే కొత్తగా ఉద్యోగంలో చేరిన రోజులు. మా ఇంట్లో మరెవరూ చిన్నపిల్లలు లేకపోవడం చేత సుందరి అల్లరి చేస్తుంటే చూడముచ్చటగా ఉండేది. పగలంతా ఆఫీసులో పనిచేసి వచ్చిన నా మనసుకు సుందరి అల్లరి, చిలిపితనం ఎంతో హాయిని కల్పించేది. చిన్నప్పటి నుంచి సుందరికి ఉంగరాలంటే పిచ్చి. వెండివి, రాగివి, ఇత్తడివి, స్టీలువి రకరకాల ఉంగరాలు పెట్టుకుని ఆనందించేది. ఏమండి అన్న పిలుపుతో నా ఆలోచనలు ఆగిపోయాయి. నేను తలెత్తి ఆమె ముఖంలోకి చూశాను. మీరేం చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు అని అడిగింది. ఎల్ఐసిలోనే చేస్తున్నాను, ప్రస్తుతం విజయవాడ. మీరు చాలా మోసగాళ్ళండి. ఉలిక్కిపడి చూశాను. బందర్ నుంచి బదిలీ అయ్యి గుడివాడ వెళుతూ మీరు నాకు ఏమని ప్రామిస్ చేశారు? వెళ్ళగానే లెటర్ రాస్తానన్నారు. ఇంతవరకు మీరు ఉత్తరం రాయలేదు కదా? సారీ, ఉద్యోగం హడావుడిలో పడి మర్చిపోయాను. కానీ మాస్టారు, నేను మిమ్మల్ని ఎన్నడూ మర్చిపోలేదండి. నేనే కాదు, మా నాన్నగారు కూడా తరచుగా మిమ్మల్ని తలుచుకునేవారు. నాన్నగారు ఎక్కడ ఉన్నారు? సుందరి మాట్లాడలేదు. మౌనంగా ఉండిపోయింది. ఏమైంది సుందరి అని అడిగాను. నాన్నగారు నాకు అన్యాయం చేశారు మాస్టారు అంది. ఆమె వదనంలో దిగులు చోటు చేసుకుంది. అలా కొన్ని క్షణాలు ఆమె వైపు చూస్తుండిపోయాను. మీ ఆయన ఏం చేస్తుంటారు అని అడిగాను. ఆమె ముఖం మరింత వివర్ణమైంది. వ్యాపారం అంది మెల్లగా. అలాగా, మీ ఆయన నీతో రావటం లేదా అని అడిగాను. వచ్చారు, కానీ ఇందాక స్టేషన్లో కాఫీకని క్రిందికి దిగారు. ట్రైన్ కదలడం చేత వేరే కంపార్ట్మెంట్లో ఎక్కువ ఉంటారు. నిర్లక్ష్యంగా చెప్పిన ఆమె సమాధానానికి ఆశ్చర్యపోయాను. భర్త ట్రైన్ మిస్ అయ్యాడన్న విచారం ఆమెలో ఏమాత్రం కనిపించడం లేదు. మీకింకా పెళ్లి కాలేదా మాస్టారు అని అడిగింది. అప్పుడే ముసలివాణ్ణి అయిపోయాననుకున్నావా? నాకింకా నిండా 40 కూడా లేవుగా అన్నాను. నా మాటలకు సుందర నవ్వేసింది. రైలు స్టేషన్లో ఆగింది. కిటికీలోంచి ప్లాట్ఫామ్ వైపు చూడసాగాను. ఈ ఉంగరం చాలా బాగుందండి అంది సుందరి నా వ్రేలికి ఉన్న ఉంగరాన్ని పట్టుకుంటూ. చిన్నప్పుడు ఇదే మాట సుందరి ఎన్నోసార్లు అనేది. ఆమె దృష్టి అంతా ఉంగరం మీదే ఉండేది. అప్పుడప్పుడు అనేది కూడా, మాస్టారు నాకు ఈ ఉంగరాన్ని ఇచ్చేస్తారా అని. నీ పెళ్లికి తప్పకుండా ఇలాంటి ఉంగరాన్నే ప్రజెంట్ చేస్తానులే అనేవాడిని నేను. ఇది అప్పటి ఉంగరమేనా మాస్టారు? ఈ నీలిరంగు రాయి చూసారా? ఇంకా కాంతి తగ్గలేదు. దీన్ని ఈ మధ్యనే చేయించుకున్నాను. అలాగా, ఈ రాయి అచ్చం అప్పటి రాయిలానే ఉంది అంది ఆనందంగా. నీలిరంగు రాయి అంటే నాకు ఇష్టం, అందుకనే మళ్ళీ ఇలా చేయించుకున్నాను. అయితే ఉంగరం కొంచెం లూజుగా ఉంది, సరిచేయించాలన్నాను. అలాంటప్పుడు ఉంగరం ఊడకుండా దారం చుట్టకపోయారా అని సలహా ఇచ్చింది ఉంగరాన్ని తాకుతూ. ఏదో చేయాలి అన్నాను. ఇక్కడా సాగించావు నీ వ్యవహారం అన్న మాటలు వినిపించగానే వెనక్కి తిరిగి చూశాను. నల్లటి శరీరం, ఎర్రగా నిప్పులా మండుతున్న కళ్ళు, భయంకరంగా ఉన్నాడు. చటుకుని సుందర నా చేతిని వదిలేసింది. నీకెన్నిసార్లు చెప్పానే, ప్రయాణం చేసేటప్పుడు పరాయి మగవాళ్ళని పలకరించవద్దని అంటూ సుందరిని మందలించాడు. ఆ ఆకారం ఆమె భర్తదని తెలుసుకోవడానికి నాకెంతోసేపు పట్టలేదు. కాకి ముక్కుకు దొండపుండు. దేవుడు అన్యాయం చేశాడు. మీరేమీ అనుకోకండి సార్, మా ఆవిడకు ఉంగరాలంటే చాలా ఇష్టం. 5 ఏళ్ల క్రితం 5 వేలకు 5 ఉంగరాలు పెట్టుకుని ప్రయాణం చేస్తుంటే దోపిడీ దొంగలు నెత్తి మీద చావు దెబ్బలు కొట్టి బంగారాన్ని దోచుకుపోయారు. అప్పటి నుంచి మతిస్థిమితం తప్పింది. అందమైన ఉంగరం కనిపించినప్పుడల్లా నా ఉంగరం నా ఉంగరం అంటూ వెంటపడుతుంది సార్. దయచేసి మరోలా భావించకండి అన్నాడు. సుందర వైపు చూశాను.
తల వంచుకుని ఉంది. మీరు ఎక్కడి వరకు వెళ్ళాలి అని అడిగాడు అతను. నేను దిగాల్సిన స్టేషన్ చెప్పాను. అతను సుందరి ప్రక్కనే కూర్చున్నాడు. మీరెక్కడికి అని అడిగాను. హైదరాబాద్ అన్నాడు. సుందరి దిగులుగా కూర్చుంది. నన్ను భర్తకు పరిచయం చేయకుండా ముభావంగా ఎందుకు ఉందో ఊహించలేకపోయాను. భర్త ముందు ఫ్రీగా మూవ్ కాలేకపోతుందేమిటి? భర్త అంటే భయమా, లేక అతను అనుమానపు మనిషా? అతని ప్రవర్తన కూడా అంతుపట్టడం లేదు. సుందరికి పిచ్చి పట్టిందన్నాడు. పిచ్చివాడికి అందరూ పిచ్చివాడాలని కనపడతారు. కొంపతీసి ఇతను కూడా పిచ్చివాడు కాదు కదా? అర్థం కాని ప్రశ్నలతో మనసు వికలమైంది. నేను మిడిల్ బెర్త్ మీద పండుకున్నాను. సుందరి లోయర్ బెర్త్ మీద పండుకుంది. అప్పర్ బెర్త్ మీద సుందరి భర్త పండుకున్నాడు. వాళ్ళిద్దరి గురించి ఆలోచిస్తూనే నిద్రలోకి జారిపోయాను. మీరు దిగాల్సిన స్టేషన్ వచ్చిందండి అంటూ అతను భుజం తట్టేసరికి కంగారుగా లేచి నిలబడి బ్రీఫ్ కేసు అందుకున్నాను. సుందరి నిద్రపోతుంది. నేను మెల్లగా దిగి బయటకు వచ్చి రిక్షా ఎక్కి ఇంటికి చేరుకున్నాను. సబ్బుతో ముఖం కడుక్కుంటుండగా గమనించాను నా వ్రేలికి ఉన్న ఉంగరం మిస్ అయిందన్న విషయం. ఇది జరిగిన 10 రోజులకు నా పేరుతో ఓ కవర్ వచ్చింది. విప్పి చూశాను. ప్రియమైన మాస్టారికి నమస్కారములు. మీరు నన్ను అసహించుకుంటున్నారు కదూ? నన్ను దొంగ క్రింద జమకెట్టారు కదూ? మీరేమనుకున్నా పర్వాలేదు, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నేను ఇలా ప్రవర్తించక తప్పలేదు. మంచి మనిషిని కూడా చెడగొట్టేవి పరిస్థితులే మాస్టారు. మనిషి ప్రవర్తన మీద పరిస్థితుల ప్రభావం ఎల్లప్పుడూ ఉంటుంది. అందుకు ఉదాహరణ నా జీవితమే. నాన్నగారు చనిపోవడంతో నేను అమ్మ దిక్కులేని వాళ్ళమయ్యాం. నాన్నగారి మరణం వలన ఇన్సూరెన్స్ వచ్చింది. ఆ డబ్బుతో మామయ్య నన్ను ఓ దౌర్భాగ్యునికి కట్టబెట్టాడు. ఏ భార్య భర్తను అలా పిలవకూడదని నాకు తెలుసు, కానీ అతను దుర్మార్గుడు. మీ ఆయన ఏం చేస్తుంటారని అని మీరు అడిగితే వ్యాపారం అని చెప్పాను మీకు. అతని వ్యాపారం ఏమిటని ఆలోచిస్తున్నారా? మీరు వార్తల్లో చదువుతుంటారు అప్పుడప్పుడు, బస్సులలోనూ రైళ్లలోనూ సూట్ కేసుల దొంగతనాలు జరుగుతున్నాయని. ఎవరికీ అనుమానం రాకుండా ప్రయాణికుల్లా రైళ్లలోనూ బస్సుల్లోనూ ప్రవేశించడం, అవకాశం చూసుకుని అందుబాటులో ఉన్న సూట్ కేసులను బ్యాగులను ఎత్తుకుపోవడం, భార్యను కూడా ప్రయాణికురాలిలా వెంట తీసుకువెళ్లడం, అల్లరి అవుతుందేమోనని అనుమానం వచ్చినప్పుడు నన్ను క్షమించరు, నా భార్యకు మతిస్థిమితం లేదని ఓ కట్టుకథ చెప్పడం, అదండి నా భర్త చేస్తున్న ఉద్యోగం. ఈ విషవలయంలోంచి నేను బయటపడాలి. మీ దయవలన నేను ఇంటర్ పాస్ అయ్యాను. ఈనాడు ఆ చదివే నాకు ఆధారమైంది. హైదరాబాద్లో నాకు స్నేహితురాలు ఉంది. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానంది. అయితే లంచం ఇవ్వాలట. డబ్బు ఎలా సమకూరుతుందా అని ఆలోచిస్తున్న నాకు రైల్వే స్టేషన్లో మీరు ఆపద్బాంధువునిలా కనిపించారు. నేను ప్రయాణం చేస్తున్న రైలులో నిద్ర లేచేసరికి మీ నీలిరాయి ఉంగరం కనిపించింది. మీరు మిడిల్ బెర్త్ మీద నిద్రపోతున్న సమయంలో బహుశా ఉంగరం జారి నా బెర్త్ మీద పడి ఉంటుంది. నేను చిన్నప్పటి నుంచి ఇష్టపడుతున్న ఉంగరం నాకు ఈరోజు జీవితాన్ని ప్రసాదించింది. మీ ఉంగరాన్ని తాకట్టు పెట్టగా వచ్చిన డబ్బును లంచంగా ఇచ్చి ఉద్యోగంలో నేడే ప్రవేశించాను. నేను కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతో మీ ఉంగరాన్ని త్వరలోనే మీకు అందజేస్తాను. మీరు చేస్తున్న ఉద్యోగాన్ని దృష్టిలో పెట్టుకుని మీ ఆఫీస్ అడ్రస్కు రాస్తున్నాను. కానీ ఈ ఉత్తరం మీకు చేరుతుందో లేదో నాకు తెలియదు. చేరితే మీరు జవాబు రాయండి. చేరకపోతే శాశ్వతంగా సుందరి దొంగ అన్న అభిప్రాయం మీ మనసులో ఉండిపోతుంది. నన్ను క్షమించరు, సుందరి.